హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గారాల మొగుడు అండ్ లక్ష్మీరావు మా ఇంటికి సీరియల్ అయితే శుభం కార్డు అయితే పడిపోతుంది. ఎప్పుడు శుభం కార్డు పడతాయి, అలాగే ఎందుకు ఇంత త్వరగా శుభం కార్డు వేస్తా అంటారు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఉన్న కొత్తగా చూస్తాను మాత్రం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఆల్రెడీ మనము ఫస్ట్ టైం మాట్లాడుకుందాం, 2020 స్టార్టింగ్లోనే మాట్లాడుకుందాం. 8 సీరియల్స్ అయితే శుభం కార్డు పడిపోతున్నాయి అనేసి. 8 సీరియల్స్లో ప్రేమయుద్ధం సీరియల్ మళ్ళీ టెలికాస్ట్ అవుతుందా లేదా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది. అది వదిలేస్తే మనం చూసుకున్నట్టయితే పడమర సందర్భంగా మనకు డైరెక్ట్ తెలుగు సీరియల్ అయితే శుభం కార్డు అయితే పడింది. అలాగే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ కూడా ఎండ్ కాబోతుంది, ఘరానా మొగుడు సీరియల్ కూడా ఎండ్ కాబోతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ముక్కుపొడక సీరియల్, గుండమ్మ కథ సీరియల్స్ చాలా ఓల్డ్ సీరియల్స్ కదా, వాటిని ఎందుకు ఎండ్ చేయకుండా మా సీరియల్స్ మాత్రం ఎండ్ చేస్తూ ఉంటారు మీకైతే డౌట్ రావచ్చు. ఏమీ లేదు, ఇక్కడ మెయిన్ మిస్టేక్ ఏం జరిగిందంటే జీ మేనేజ్మెంట్ టైం అలాట్మెంట్ చేయడంలో పక్కగా విఫలమైందనేసి మనం అయితే మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఏమంటే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని ఎప్పుడూ ఆగస్టులో ప్రోమో రిలీజ్ చేస్తే అది కూడా అదర్ ఛానల్స్లో వాళ్ళు 10 PM ఏదో సీరియల్ వేస్తూ ఉంటారు. ఆ 10 PMకి ఈ సీరియల్ని దింపాలనేసి అమ్మాయి గారిని హడావిడిగా క్లోజ్ చేసి, కనీసం అట్లీస్ట్ శుభం కార్డు కూడా వేయకుండా క్లోజ్ చేసేసి అక్కడ ఆ సీరియల్ని అయితే లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ని అయితే వేరే టైం స్లాట్ ఎన్నో ఉన్నాయి. పడమర సంధ్యారాగం సీరియల్ మధ్యాహ్నం కేసి ఉండొచ్చు, ఆ టైంలో 6:30 PMలో ఉంది కాబట్టి 6:30 PM అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అలా కాకుండా 10 PM వేయడం వల్ల అసలు ఆ సీరియల్ ఉందా లేదా అనేసి కూడా చాలా మందికి అయితే తెలియకుండా అయితే భ్రమలో అయితే ఉండిపోయారు. అది అయిపోయిన తర్వాత 10 PMలో మ్యాక్స్ ఒక యూత్ అంటే ఒక 25 years నుంచి 40 years లోపల అయితే చూస్తారు టీవీ. ఆ టైంలో అక్కడ చేదస్తాలు, తాతగారు చేదస్తాలు అవన్నీ కొంచెం వంట పట్టించుకునే కష్టమైంది. అలాగే మ్యాడీ క్యారెక్టర్ ఫస్ట్ చేసిన అతను కొంచెము డిఫరెంట్గా ఉంటే, ఇప్పుడు మన అమ్మాయి గారు సీరియల్ హీరో ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్లో జనాలు చూడడమే మానేశారు. అది కాకుండా మళ్ళీ ఐపీఎల్ ఎఫెక్ట్ అనేసి 10 నుంచి 10:30 వేసి కొంచెం బాగా డిస్టర్బ్ చేశారు ప్రొడక్షన్ హౌస్ అయితే. అందుకనేసి ఈ సావాసం అవద్దు అనేసి ప్రొడక్షన్ హౌస్ అయితే కంప్లీట్గా అయితే సీరియల్ని అయితే బంద్ చేసేసింది. అతి లీస్ట్ ఎపిసోడ్స్ అయితే సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది. 125 ఎపిసోడ్ లోపలే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే మనకుంది. నెక్స్ట్ శుక్రవారం అయితే మనకి ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గరానా మొగుడు సీరియల్ చూసుకున్నట్టయితే గరానా మొగుడు ఒకప్పుడు 7:30 PM స్లాట్లో నెంబర్ 1 పొజిషన్లో కైవసం చేసుకున్న సీరియల్ ముద్దమందారం సీరియల్. అలాంటి పెద్ద టాప్ హీరోని తీసుకొచ్చి లాస్ట్ అది మధ్యాహ్నం 3 PM సీరియల్ వేస్తే మధ్యాహ్నం 3 PMలో అది కూడా కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రౌండ్, అలాగే ఫ్యాక్టరీ, కొంచెం అత్త కోడల మధ్య యుద్ధము చాలా బాగుంటుంది. గరానా మొగుడు మన చిరంజీవి గారి సినిమా ఎంత హిట్ అయిందో అంత సినిమా హిట్ అయ్యే లాంటి స్టోరీని ఇక్కడ గుండమ్మ కథ ఇది ముక్కుపడక సీరియల్ వదిలేద్దాం. ఎందుకంటే 12 PMలో ఉంది. 12 PMలో అంత సక్సెస్ రాదు కాబట్టి ఓకే, ఆ సీరియల్ అక్కడే కంటిన్యూ అవ్వాలి. గుండమ్మ కథ రికార్డ్స్ కోసం చూస్తూ ఉంటారు. రికార్డు కోసం చూసినప్పుడు 3 PMకి వేసింటే బాగుండేదని నా పర్సనల్ ఫీలింగ్. 3 PMకి వేసింటే అక్కడ మనకు ముందైతే 1:30 PMలో వేసింటే 1:30 PMలో గట్టి పోటీ అయితే ఇచ్చేది. అదర్ ఛానల్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేది. ఈ రోజు కూడా నిలబడి ఉండేది. కానీ ఇక్కడ 3 PMలో వేయడం వల్ల 3 PMలో లో టీఆర్పీ రేటింగ్, అలాగే ప్రొడక్షన్ హౌస్ కూడా ఎంత అని పరిస్థితి చెప్పండి. టీఆర్పీ రేటింగ్ వచ్చినా కానీ ఇప్పుడు యాడ్స్ వస్తేనే కదా డబ్బులు వస్తాయి. యాడ్స్ వచ్చే వాళ్ళు కూడా ఇయరు కదా యాడ్స్. ఎందుకంటే ప్రైమ్ టైమ్ సీరియల్స్లో ఉంటే ఆ G5 అయినా కనీసం సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, దాంట్లో నుంచి కొంచెం డబ్బు వస్తుంది. కానీ కంప్లీట్గా లాసెస్ వల్లనే సీరియల్స్ అయితే ఎండ్ అవుతా ఉన్నాయని మనకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీకు ఎలా అనిపించింది, మీకు ఎలా ఉంది, సీరియల్స్ కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే బాధగా ఉందా అనేది కింద కామెంట్ చేయండి. అంటే మీ ఓన్ హీరోయిన్ని ఫీల్ అవుతా ఉంటారు నాకు తెలుసు. అమ్మాయి గారి సీరియల్ ఫ్యాన్స్ అయితే మరొకసారి అయితే డిస్టర్బెంట్లో ఉంటారని తెలుసు. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.